సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థాయి అన్ని రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులతోటి భారీ ప్రదర్శన నిర్వహించి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాని యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలతోటి ఈరోజు దేశ సంపదను లూటి చేయడానికి సిద్ధపడతా ఉంది. వారితో పాటు ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ ఈరోజు కార్మికుల హక్కులను హరించే పద్ధతిలో వివరిస్తూ ఉన్నది. రైతులు దేశంలో పండించిన పంటకు ఈరోజు కనీస మద్దతు ధర లేదు. వారితో పాటు స్వామినాథన్ కమిషను ప్రతిపాదించినటువంటి సిఫారసులను కూడా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అమలు చేసే పరిస్థితి లేదు. కార్మికులు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఉండాలని చెప్పి, వారితో పాటు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 50 సంవత్సరాలు అయిన తర్వాత లేదంటే 58 నిండిన తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ కనీసం 10,000 ఉండాలని చెప్పి ఈరోజు కనీస చట్టాలను కూడా అమలు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా లేదు. ILO ఇంటర్నేషనల్ లేబర్ కౌన్సిల్ చెప్పిన సిఫారసులను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతా ఉంది. ఈరోజు GST పేరు మీద అనేక రకాల ట్యాక్సీలు వేస్తూ ధరలు పెంచుతూ ఈరోజు చమురు ధరలను, నిత్యావసర ధరలను అదుపు లేకుండా పెంచి కనీస ధరలను ఈరోజు అదుపు లేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. వాటితో పాటు ఈ ప్రశ్నిస్తున్నటువంటి మేధావుల మీద, పత్రికా విలేకరుల మీద దాడులు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా వివరిస్తూ ఉంది. వీటన్నిటినీ పరిష్కారం కోసము కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కూలీలు దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధపడితే అణచేసే పద్ధతిలో నిన్న మొన్న కేంద్రంలో ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు వేయించి, బాష్పాలు వేసి ఈరోజు రైతులను నిర్దాక్షిణ్యంగా అణచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. వీటన్ని సమస్యలు ఈరోజు 50 సంవత్సరాల కాలంలో లేనటువంటి పద్ధతిలో 40% పైబడి ఈరోజు నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగ సమస్యల పరిష్కారం లేవు. అవినీతిని ఆపు చేసిన పరిస్థితి లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము హామీ నీటి మూటలుగా మిగిలింది. వీటన్ని సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈరోజు రామ మందిర నిర్మాణాన్ని ముందు తీసుకొచ్చి, ప్రతిష్టాపన ముందు తీసుకొచ్చి, అక్షంతల పేరు మీద కార్మిక వర్గాన్ని, మతాల పేరు మీద, కులాల పేరు మీద విభజన చేయడానికి నియంత్రితంగా వివరిస్తూ ఉంది. దీన్ని CITగా ఇతర సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోడీ అవలంబిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కనుక వెనక్కు తీసుకోకపోతే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పి నేను ఎక్కడికి పంపాలని అక్కడ పంపడానికి కార్మిక వర్గం, రైతాంగం సన్నద్ధం అవుతా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఒకరోజు సమ్మెలో భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది. అందులో అన్ని కార్మికులు చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే రైతు కార్మికుల యొక్క వ్యతిరేకతను ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దాన్ని వెనక్కి తీసుకొని రైతులకు, కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాగే అంగన్వాడీ రంగంలో గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీలో పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉంది. 16వ తారీఖు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల గ్రామీణ భారత్ బంద్ పెట్టాము. ఎందుకంటే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులు కూడా ఈరోజు కనీస వేతనం 26,000 చేయాలి కార్మిక వర్గానికి అనేసి ఈ ముఖంగా ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత మొండి వైఖరి నశించాలి, ఇప్పటికైనా చేస్తున్నటువంటి వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలనేసి ఈ సమ్మె సందర్భంగా మేము బీజేపీ ప్రభుత్వం చెప్పదలుచుకుంటున్నాము. ఇప్పుడైతే ఒకవేళ నువ్వు ఈ బీజేపీ పరంగా మాకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి నేను ఎక్కడికి పంపాలనో అక్కడికి పంపాలనేసి చెప్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలు 24 రోజులు సమ్మె చేశాము. నిధులు మన ICDS నిధులు తగ్గించి మరి ఆ నిధులను పెంచాలనేసి పెంచకుండానే అసెంబ్లీ సమావేశాలలో కూడా కనీసం అంగన్వాడీ ఊసు ఎత్తలేదు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, మోడీ ఏమనుకుంటున్నావో పార్లమెంట్ ఎన్నికలలో నిన్ను గద్దె దించి వెనక్కి పంపిస్తామనేసి ఈ సభాముఖంగా ఆశా వర్గాలు కానీ, అంగన్వాడీ కానీ, మిగతా కార్మిక రంగాలు కానీ ఈరోజు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది.